శ్రీమతే నమః. అహల్యాబాయి హోల్కర్ తన రాజ్యంలో ఏదైనా సరే ఒక తేడా జరిగినా, చిన్న ఇబ్బంది వచ్చినా, ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళతో పాటు ఆ ఇబ్బందికి కారణమైన వాళ్ళకి కూడా శిక్షను విధించేవారు. ముఖ్యంగా కట్నం ఎవరైనా తీసుకుంటే కట్నం తీసుకున్న వాళ్ళకి, ఇచ్చిన వాళ్ళకి, మధ్యవర్తిత్వం వహించిన వాళ్ళకి కూడా ఆవిడ శిక్షను విధించేవారు. ఆవిడ న్యాయం పట్ల చాలా కఠినంగా వ్యవహరించేవారు. అందుకే ఆవిడ లోకమాత అహల్యాబాయి అయ్యారు. అంత అద్భుతంగా తన ప్రజల్ని పరిపాలించేవారు. గొప్పవాడిని తీసుకువెళ్లి సింహాసనం మీద కూర్చోపెట్టలేదు, అలాగే సామాన్యుని తీసుకొచ్చి నువ్వెందుకు పనికిరావు అని అనలేదు. అందరినీ ఒకే విధంగా చూశారు ఆవిడ. అలా చూశారు కాబట్టే ఆవిడ రాజమాత అయ్యారు. ఈ రోజుకి అహల్యాబాయి హోల్కర్ అంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు. మరి అటువంటి వాళ్ళు పుట్టిన ఈ భారతదేశంలో ఒక న్యాయం ఒకరికి ఒక విధంగా, ఇంకొకరికి ఒక విధంగా ఎందుకు న్యాయాన్ని చూపించాలి? సెలబ్రిటీస్ అని పేరుతో వచ్చి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళని ప్రశ్నించరు. శ్రీకాళహస్తిలో మొన్న మే 29వ తారీఖున ఈ నటుడు శ్రీకాంత్ ఆలయ వేళల్లో కాకుండా తర్వాత ఎప్పుడో ఈ ఆలయానికి వెనుక రాఘవేంద్ర స్వామి వారి మఠం ఉందట. అక్కడ ఒక అర్చకుడు ఈ శ్రీకాంత్ కుటుంబానికి నవగ్రహ పూజలు చేశారట. ఆ పూజలు చేసిన ఫొటోస్ బయటకు వచ్చి వైరల్ అయ్యాయి కాబట్టి అక్కడ ఆ ఈవో గారు ఏం చేశారు అంటే ఈ అర్చకుడిని సస్పెన్షన్ వేసేశారు. అంటే తెరగా దొరికింది అర్చకుడా? కనీసం ఒక వార్నింగ్ అయినా ఇచ్చి ఇంకోసారి చేస్తే కుదరదు అని చెప్పనుంటే పాపం రెండోసారి ఆ పని చేసి ఉండేవాడు కాదు కదా. అంటే తెరగా దొరికింది అర్చకులు కాబట్టి, నోరు వాయ ఏం లేదు కాబట్టి, పేరు దెబ్బ ఏం లేదు కాబట్టి, ఏమన్నా నోరు తెరవలేరు కాబట్టి సస్పెన్షన్ అని చెప్పేసి అతన్ని సస్పెన్షన్ కి గురి చేశారు. మరి ఆ పూజలు చేయించుకున్న శ్రీకాంత్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోరా? రేపు అన్న రోజు మళ్ళీ వాళ్ళు అదే ఆలయానికి వస్తే చక్కగా దగ్గరుండి లోపలికి తీసుకువెళ్ళి మొత్తం ఆలయాన్ని అంతా చూపించరా? చూపించే తీరతారు. ఇంత చెప్తున్నారు కదా. మరి శ్రీకాళహస్తి ఆలయంలో చెప్పులు పెట్టుకునే దగ్గర నుంచి, సెల్ ఫోన్ దగ్గర నుంచి, రాహుకేతు పూజల దగ్గర నుంచి దోపిడీ జరుగుతోంది కదా. అవి మరి కనపడలేదా? ఆ దోపిడీని ఆపడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? మరి అవన్నీ ప్రయత్నించినప్పుడు పాపం ఈ అర్చకుడి మీద అంత తొందరగా సస్పెన్షన్ అని చెప్పేసరే ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేలేదా? రేపు అన్న రోజు వాళ్ళు ఎలా తిండి తింటారు? మరి ఇంత పరువు ప్రతిష్టలకి పాకులాడిపోయే మీరు అక్కడ కొన్ని రోజుల క్రితం కన్నప్ప ఈ సినిమా టీం వాళ్ళు వచ్చి 2 గంటల సేపు, ఆ రోజు పర్వదినం కూడా, భక్తుల్ని బయట ఆపేసి లోపల ఫ్లడ్ లైట్స్ అవన్నీ పెట్టి ఈ ల్యాప్టాప్లు, సెల్ ఫోన్స్ అవన్నీ లోపల జరుగుతున్న వాటన్నిటిని చిత్రీకరణ చేసుకున్నప్పుడు అప్పుడు పవిత్రత పోలేదా? అప్పుడు పేరు ప్రతిష్టలకి భంగం వాటెల్లలేదా? అంటే మనకు నచ్చితే ఒక న్యాయం, మనకి నచ్చకపోతే ఇంకొక న్యాయం అనమాట. అంటే ఈ సెలబ్రిటీస్ అందరికీ పేరు అవన్నీ ఉన్నాయి కాబట్టి, హోదా ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి వాళ్ళని ఏమనం. ఏవైనా అంటే వాళ్ళు మీద పడిపోతారు, లేదు అంటే వాళ్ళ అభిమానులు దాడి చేస్తారనే భయం కాబట్టి వాళ్ళందరినీ వదిలేశారు. అడపా సెలబ్రిటీస్ పేరుతో లోపలికి వచ్చి ఎన్నో ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు కదా. మరి అవన్నీ కూడా నిబంధనలకి వ్యతిరేకమే కదా. వాళ్ళ మీద ఏవైనా చర్యలు తీసుకున్నారా? వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు ఈ అర్చకుడు ఏం చేశాడు? కనీసం ఒక్క ముందస్తైన వార్నింగ్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అర్చకులు. ఇప్పుడు నిబంధనల్ని లోబడి మనం కూడా ఉండాలి. నిబంధన ఖచ్చితంగా ఒక ఆలయానికి సంబంధించి ఉంటే ఆ నిబంధనని మనం కూడా తప్పకూడదు. ఇప్పుడు ఎవరి పొట్ట ఎవరు కొట్టేశారు? ఇప్పుడు ఆ అర్చకుడు కుటుంబాన్ని ఆ శ్రీకాంత్ గారు చూస్తారా? ఆయన చక్కగా పూజలు చేయించుకుని వెళ్ళిపోయారు కదా. ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోయారు. ఆయనకున్న కష్టాన్ని ఆయన తీర్చుకునే ఏర్పాట్లు చేసేసుకున్నారు. మరి ఈయనకు వచ్చిన కష్టాన్ని ఎవరు చూస్తారు? మీది బాధ్యత కదా శ్రీకాంత్ గారు. మీ వల్లే కదా ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. మరి దీనికి ఏం సమాధానం మీరు చెప్తారు? ఎప్పటికైనా మనం ఈ సినిమాల్లో నటించే వాళ్ళని సెలబ్రిటీస్ స్థాయిలో చూడకండి. వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవటం కోసం, వాళ్ళు పొట్టను పోషించుకోవటం కోసం అందరూ ఎలా అయితే ఉద్యోగంలో చేసుకుంటున్నారో వాళ్ళు కూడా ఒక ఉద్యోగాన్ని చేసుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా అవుతారు సెలబ్రిటీస్? వాళ్ళేమో ధర్మం కోసం, దేశం కోసం ఏమైనా పాటుపడ్డారా? ఆఖరికి మొన్న పెహల్గాం దాడి జరిగినప్పుడు ఒక్కళ్ళు కూడా నోరు తెరిచి మాట్లాడలేదే. నోరు తెరిచి మాట్లాడడానికి అసలు నోరే రాలేదే. పైగా ఏం తప్పు జరిగిపోయిందని చెప్పి వితండవాదం చేశారే. బంగ్లాదేశ్ లో అంతమంది హిందువులకి ముప్పు వచ్చేసినప్పుడు ఎవడైనా కనీసం నోరు తెరిచి మాట్లాడారా? అలాంటి వాళ్ళని సెలబ్రిటీల స్థాయిలో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి మన చెప్పుతో మనల్ని మనం కొట్టుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళని విఐపీలుగా ట్రీట్ చేసి ఆలయానికి వచ్చినప్పుడు ఘన సత్కారాలు చేస్తున్నారు కాబట్టే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళకి కూడా విఐపీలు కాకుండా సామాన్యుల్లాగే ట్రీట్ చేస్తే అప్పుడు ఈ లోపలికి వచ్చి ఫోటోషూట్లు తీసుకోవటం, ప్రత్యేకంగా పూజలు చేసుకోవటం చేయరు.
నాకు ఒక చిన్న అనుమానం కూడా ఉంది. మరి ఇప్పుడు ఈ అర్చకుడు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకి లోబడి ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్గా పూజలు చేయకూడదు అన్నారు. చాలా బాగుంది. ఎంతమంది ఇదే నియమాన్ని పాటిస్తున్నారు? ఎంతమంది డాక్టర్స్ ఇదే నియమాన్ని పాటిస్తున్నారు? ఎంతమంది టీచర్స్ ఇదే నియమాన్ని పాటిస్తున్నారు? ముందస్తు ఒక్క హెచ్చరిక లేకుండా ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకుని వచ్చేసరే, శబాష్. ఇలాంటి వాళ్ళు కదా హిందూ ధర్మానికి కావాల్సింది. మన పొట్టని మనమే కొట్టుకుంటాం. పరాయి మతస్థుడు వచ్చి ఎన్నో దేవాలయాల్లో లోపల ఎగబడిపోతుంటే వాళ్ళ మీద చర్య తీసుకోలేదు, కానీ అర్చకుల మీద మాత్రం చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే మనం హిందువులం కదా, అందుకని.